ఫ్రెండ్స్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్, ఇవన్నీ మూసివేతకు ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించినట్లు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి బొగ్గు గనులు వేలం అంశంపై స్పందించారు. సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని వ్యాఖ్యానించారు. సింగరేణి అటు ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయి, గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని తెలిపారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింగరేణి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగస్వామి అయ్యారని కూనంనేని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలం విషయం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే సింగరేణి కాపాడవలసిన బాధ్యత సిపిఐకి ఉందని వెల్లడించారు. అందుకే సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జూలై 5న బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సిపిఐ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు.